నమస్తే దోస్తులు, ఇప్పుడే ఇండియన్ 2 ట్రైలర్ చూశాను. మరి దాని రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ అయితే గట్టిగా కొట్టేసేయండి. ఇంకా ఇండియన్ 2 దగ్గరకు వస్తే ట్రైలర్ చాలా అంటే చాలా బాగుందన్న. స్టోరీని డైరెక్ట్ గా రివీల్ చేసినట్టు అనిపించింది. రకరకాల ప్రాబ్లమ్స్ తో ఎప్పుడు ఇండియాని తిట్టుకుంటూ ఇక్కడే బతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ను తీర్చడానికి ఒక నాయకుడు వస్తాడు. ఆయనే మన కమల్ హాసన్. ఆయన వచ్చాక ఏం చేస్తారు, ఎలా చేస్తారు అన్నదే కథ ఏమో అనిపిస్తుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రావాల్సింది, బట్ కొన్ని కారణాల వల్ల ఈ షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత శంకర్ గారు గేమ్ చేంజర్ మూవీ తీస్తూ మళ్ళీ ఈ సినిమాను కూడా పట్టాలెక్కించారు. ఆ విషయం పక్కన పెడితే అప్పట్లో భారతీయుడు సినిమా ఎంత బ్లాక్ బస్టరో మనం మాటల్లో చెప్పలేం. కొన్ని సంవత్సరాల ఆ వైబ్ ఉండేది. 80s 90s పీపుల్స్ కి తగ్గట్టుగా ఒక క్లాసిక్ తీశాడు మన శంకర్ గారు. ఇప్పుడు మన 2K కిడ్స్ గా అర్థమయ్యేటట్టు ఇండియన్ 2 తీస్తున్న శంకర్ గారికి మనం ఒక థ్యాంక్స్ చెప్పేసేయాలి. నాకు ఇందులో 2 డైలాగ్స్ చాలా నచ్చేసాయి. ఒకటి, చిన్నప్పటి నుంచి నిజాయితీగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు అని మీరేగా నేర్పించారు. పెద్దయ్యాక ఇవన్నీ చేస్తేనే బ్రతకగలం అంటున్నారు. రెండోది, ఇది రెండో స్వతంత్ర పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే మెయిన్ లీడ్ గా మన కమల్ హాసన్ గారు అప్పట్లో భారతీయుడు సినిమాలో రకరకాల గెటప్స్ తో పర్ఫార్మెన్స్ తో మనల్ని కట్టిపడేశారు. ఇప్పుడు కూడా యాజ్ యూజువల్ గా అలాగే అనిపించింది. చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ సిద్ధార్థ్ గారు రఘుల్ ప్రీత్ సింగ్ లీడ్ రోల్ లో చేస్తున్నారు. యాక్షన్ సీన్ చాలా బాగున్నాయి. అండ్ గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా బాగుంది. విజువల్ గా కూడా చాలా గ్రాండియర్ గా ఉంది. అయినా శంకర్ గారి సినిమాలంటే గ్రాఫిక్స్ లో పెట్టిందే పేరు, ఆ మాత్రం లేకపోతే ఎలా. అనిరుద్ధ్ గారి బీజిఎం చాలా బాగా అనిపించింది. బట్ ఏఆర్ రెహమాన్ గారినే కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. అసలు శంకర్ గారి సినిమా అంటేనే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అని మన మైండ్ లో అలా ఫిక్స్ అయిపోయింది. రీజన్ ఏంటో తెలియదు కానీ ఇండియన్ 2 కి గేమ్ చేంజర్ కి మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చేశారు శంకర్ గారు. సో ఎనీవే, ట్రైలర్ అయితే చాలా బాగుంది. సినిమా కూడా నెక్స్ట్ మంత్ జూలై 12th రిలీజ్ అవుతుంది. వీలుంటే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. అండ్ మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి.